హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినిమా థింకింగ్ తెలుగు. రీసెంట్గా గుంటూరు కారం మూవీ అయితే చూసాను. అండ్ మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికీ 25 days అయితే అయ్యింది. అయితే ఈ మూవీకి చాలా నెగిటివిటీ అయితే వచ్చింది. అసలు కొంతమంది మూవీకి వెళ్ళాలా వద్దా అని అనుకున్నారు. అయితే నేను చూసినప్పుడు మూవీ అయితే నాకు పర్లేదు, మరీ అంత బ్యాడ్గా ఏం లేదు కదా అనిపించింది. అజ్ఞాతివాసి 2 అన్నారు, రాడ్ అన్నారు, మరి సూపర్గా ఉందని చెప్పను కానీ ఒకసారి చూడొచ్చు. మహేష్ బాబు గురించి ఎవరైతే మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారో, మూవీ బాగాలేదు అనుకున్నారో, అయితే మూవీ బాగాలేదు అనుకుని వెళ్ళలేదో వాళ్ళందరూ అయితే ఒకసారి వెళ్ళండి. ఎందుకంటే బాబుని ఇప్పుడు చూడగలం, మళ్ళీ ఒక 2 years తర్వాత చూస్తాం. ఆ ఎనర్జీ అవన్నీ ఒకసారి థియేటర్లో ఎక్స్పీరియన్స్ అవ్వండి చాలు. ఇంకా స్టోరీ విషయంలోకి వస్తే, రమ్యకృష్ణ మహేష్ బాబు వాళ్ళ మదర్ అయితే చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ అవడం వల్ల మహేష్ బాబుని వదిలేస్తుంది వాళ్ళ మదర్. ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఎందుకు వదిలేసింది అన్న రీజన్ హీరోకి తెలియదు. అది క్లైమాక్స్ లో రివీల్ చేస్తారు. మనం ఆ మధ్యలో జరిగే డ్రామా అంతా సినిమాయే. అయితే రీసెంట్ గా వంశీ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఇది మా సినిమాగా మేము ప్రమోట్ చేసాము కానీ డ్రామా సినిమా అని అన్నారు. అయితే మూవీ చూసిన నాకు ఇది మా సినిమాని ఫిక్స్ అవ్వాలో డ్రామా సినిమాని ఫిక్స్ అవ్వాలో అర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్ లో హీరో ఎంట్రీ అయితే సూపర్ గా ఉంటుంది. దాని తర్వాత నుంచి తలనొప్పి అన్నది స్టార్ట్ అవుతుంది మనకు ఇంటర్వెల్ వరకు. అండ్ ఈ మధ్యలో హీరోకి స్టీరింగ్లకి మంచి సీన్స్ అయితే ఉంటాయి, కానీ ఆ సీన్స్ మరి ఎక్కువగా పెట్టినట్టు అనిపించింది త్రివిక్రమ్ గారు. సో దానివల్ల మనకి లాగదు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓపిక్గా చూస్తే సెకండ్ హాఫ్ అన్నది పర్లేదు, బాగానే ఉంటుంది. అని క్లైమాక్స్ వచ్చేసరికి ట్విస్ట్ అండ్ రెవల్యూషన్, క్లైమాక్స్ వచ్చేసరికి ప్రీ క్లైమాక్స్ అదంతా బాగుంటుంది. ఇంకా ఇది ఎవరైతే చూడలేదో, ఇంకెవరైనా థియేటర్లో చూడాలనుకుంటున్నారో చూడండి. బాబుని ఇప్పుడే చూడగలం, మళ్ళీ 2 years తర్వాత రాజమౌళి గారి సినిమాతో చూస్తాం. నెలలో ఒక రోజుల్లో ఓటీటీలో వచ్చేస్తుంది కాబట్టి ఓటీటీలో అన్నది చూసి సినిమా బాగుంటే కామెంట్స్ పెట్టండి. థియేటర్లో కానీ ఎక్కడన్నా కానీ సినిమా కొంచెం రీచ్ అన్న వచ్చింది. మంచి సినిమా కంటెంట్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.